ఎల్లరికూ వనక్కం. నేను మీ శ్రీజ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం నమ శివాయ. ఈరోజు మా నాన్నమ్మ చెప్పిన ఒక లిటిల్ స్టోరీ నేను మీ అందరికీ చెప్పబోతున్నాను అనమాట. ఇది లార్డ్ శివ భక్తుడు మార్కండేయుడి స్టోరీ అనమాట. సో ఒక ఊర్లో ఒక ఋషి ఉండేవాడు. వాళ్ళకి సంతానం లేదు. సో ఆ ఋషిముని వాళ్ళ వైఫ్తో కలిసి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి లార్డ్ శివ ప్రత్యక్షమయ్యాడు. లార్డ్ శివ 2 వరాలు ఇచ్చి దాంట్లో ఒకటి కోరుకోమన్నాడు. దాంట్లో మొదటిది దీర్ఘాయుష్యు ఉండి జ్ఞానం లేని సంతానం కావాలా, లేదా అర్ధాయుష్యు ఉండి జ్ఞానం ఉన్న సంతానం కావాలా అని అడిగాడు. దాంట్లో ఋషిముని రెండవ వరాన్ని కోరుకున్నాడు. అర్ధాయుష్యు ఉండి జ్ఞానం ఉన్న సంతానాన్ని కోరుకున్నాడు. సో అలా మార్కండేయుడు పుట్టాడు. ఆయన ఆయుష్ 16 years మాత్రమే. ఆయన చిన్నప్పటి నుండి పెద్దలకి గౌరవం ఇవ్వడం, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం, శివుణ్ణి భక్తితో పూజించడం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఎలా అయితే 16 years కంప్లీట్ అయిందో యమధర్మరాజు తన ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చాడు. కానీ అప్పటికి మార్కండేయుడు శివుని పూజలో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఎలా అయితే యమధర్మరాజు యమపాశాన్ని విసిరాడో అలానే ఆ లింగం నుండి లార్డ్ శివ ప్రత్యక్షమయ్యి, ఆగు, నా భక్తుణ్ణి నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఈయన మీద అందరి ఆశీర్వాదాలు, నా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈయన ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, భక్తి శ్రద్ధలతో మనం దేవుణ్ణి పూజించడం కానీ, లేదంటే పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో ఉంటే మనం ఏదైతే అనుకుంటామో అది డెఫినెట్గా అయితే తీరుతుంది. ఓం నమ శివాయ.